విహాన్. దా నాన్న బయటికి వెళ్దామంటున్నాడు. నేను చెప్తా కానీ రానంటున్నా. చెప్పు ఏం కావాలి, చెప్పు ఏం కావాలి నీకు, ఏం కావాలి నీకు? దా నాన్న దా చెప్పు. నువ్వు ఫస్ట్ మంచి చెప్పు. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నానా దా ఎంత మంచి అడిగినవురా. వస్తున్నా బేట. ఎవరికైనా సరే హెల్తీగా ఉండాలంటారు కదా. నాకు ఏ ఇష్యూ ఉండదు, ఏ హెల్త్ ఇష్యూ ఉండదు, పొట్టు ఉండద్దు, బట్టు ఉండద్దు, ముఖం మీద మచ్చ ఉండద్దు, నేను హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా స్కిన్ గ్లోయింగ్ ఉండాలి అని అందరికీ ఉంటారు కదా. బట్ బేసికలీ వీఆర్ వాట్ వీ ఈట్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ వీఆర్ వాట్ వీ ఈట్. మనం ఏం తింటామో అదే మన హెల్త్ మీద కూడా ప్రభావం చూపుతుందన్నమాట. సో బేసికలీ ఈ వీడియోలో నేను మీకు ఒక 3 వీడియోస్ సజెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవైతే మిస్ కాకండి, చూడండి, టైం తీసుకొనైనా కుదిరితే చూడండి. చాలా ఇన్సైట్ఫుల్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవి కూడా ఒకటి వచ్చేసి పోడ్కాస్ట్ అండి, యూట్యూబ్లో ఉంటుంది. ఇంకో 2 వచ్చేసి నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ సిరీస్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో, నేను చెప్తాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, నిన్న ఒక వీడియో పెట్టాను కదా, దానికి ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే నేను ఏం చెప్పానంటే ఆ వీడియోలో ఆటిజం నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు అని చెప్పిన, నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నా పర్స్పెక్టివ్లో చెప్పాను. ఆటిజం అనేది ఒక ఇమ్యూనిటీకి సంబంధించిందని చెప్పేసి పెట్టాను. మేడం ఏం రిప్లై ఇచ్చారంటే ఆటిజం అనేది ఒక న్యూరాలజికల్ కండిషన్, ఇది డిజీజెస్ కాదన్న ప్రశ్న. అబ్సల్యూట్లీ నేను డిజీజ్ అని ఎక్కడ కూడా చెప్పలేదు, ఆటిజం డిజీజ్ అని ఎప్పుడు చెప్పలేదు, ఇది ఒక కండిషనే. టెక్నికల్ టర్మ్స్లో ఎస్, ఇట్ ఈస్ ఏ న్యూరాలజికల్ కండిషన్ అండి. ఓవరాల్గా చూసుకుంటే నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు ఏదైతే ఉందో ఇది ఇమ్యూనిటీ కింద నాకు అర్థమైంది, నేను అదే చెప్పాను. సో బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ కలెక్టింగ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ కనెక్టింగ్ ద డాట్స్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలి, ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నుంచి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాక్చువల్లీ. ఇదే నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక సంథింగ్ ఇమ్యూనిటీ, నేను సింపుల్ టర్మ్స్లో నేను కన్వర్ట్ చేసుకుందంటే ఇది ఒక ఇమ్యూనిటీకి సంబంధించింది అని చెప్పేసి నాకు అర్థమైంది. సో బేసికలీ ఏంటంటే ఆటిజం కిడ్స్లో వాళ్ళకి ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ చాలా డిఫరెంట్గా అవుతుంటాయి కంపేర్ టు ద న్యూరోటిపికల్ చిల్డ్రన్. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో అవే మన సోషల్ ఇంటరాక్షన్ మీద, బిహేవియర్ మీద, కాగ్నిషన్ మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద ఆటిస్టిక్ కిడ్స్కి ఈ సోషల్ ఇంటరాక్షన్ కానీ, బిహేవియర్ కానీ, కాగ్నిషన్ మీద కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఏంటి అంటే లైక్ సమ్ ఆఫ్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆఫ్ సెరోటోనిన్, ఒకటి డోపామిన్, ఒకటి గాబా, ఒకటి ఇంకోటి ఆక్సిటోసిన్ అని, వెస్ప్రోసిన్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్సే. బట్ బేసికలీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఎక్కడి నుంచి అవుతాయి, ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ సిగ్నల్ అవుతున్నాయి? హియర్ కమ్స్ ద మేజర్ స్టడీ. చాలా డాక్టర్స్, చాలా రీసెర్చ్ సైంటిస్ట్ చేస్తున్న స్టడీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది దెర్ ఈస్ ఎ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద గట్ అండ్ ద బ్రెయిన్. ఒకప్పుడు ఇది సూడా సైన్స్ అని చెప్పేసి అన్నారు, కానీ ఇట్ ఈస్ ద మెయిన్ సైన్స్ అని ఇప్పుడు ఇదే మెయిన్ సైన్స్ కింద అవుతుంది. దెర్ ఈస్ అ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ యువర్ గట్ అండ్ ద బ్రెయిన్. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయంటే అగైన్ ఇట్ ఈస్ డిఫరెంట్ స్టడీ. ఇప్పుడు మన కడుపులో ఉండే మైక్రోబయం ఉంటుంది కదా, సో గట్ మైక్రోబయం నుంచి కూడా ఇవన్నీ అవుతున్నాయి. అండ్ బేసికలీ ఇక్కడి నుంచే సిగ్నల్స్ అవుతూ ఉంటాయి, ఇవి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇక్కడి నుంచి అవుతూ ఉంటాయి. అండ్ అందుకోసానికి నేను ఒక పాడ్కాస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ ఏదైతే ఉందో నెట్ఫ్లిక్స్లో ఉందన్నమాట. అది ఆ నెట్ఫ్లిక్స్లో ఏమైనా ఉంటుందంటే హ్యాక్ యువర్ హెల్త్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ గట్. ఈ డాక్యుమెంటరీ పేరు ఏంటంటే హ్యాక్ యువర్ హెల్త్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ గట్ అని ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. చాలా మంచి యానిమేషన్స్ తోటి విహాన్ ప్లీజ్, చాలా మంచి యానిమేషన్స్ తోటి ఈ వీడియో ఉంటుందండి. డాక్యుమెంటరీ సిరీస్ అది చాలా బాగుంటుంది, చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో కూడా. బేసికలీ మనం తిన్న ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి అది ఏం చేస్తుంది, ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, అది ఎలా ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి, ఒక్కొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుంది మన బాడీలో అని చెప్పేసి ఆ డాక్యుమెంటరీ సిరీస్లో ఉంటుంది. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు సజెస్ట్ వన్ మోర్ పాడ్కాస్ట్ అండి, యూట్యూబ్లో ఉంది ఇది. డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ డింపుల్ జింగ్డా సంథింగ్, నార్త్ ఇండియన్ డాక్టర్. తను ఏంటంటే ఆయుర్వేదిక్ని, మోడర్న్ సైన్స్ని కలిపి కూడా చెప్తూ ఉంటుంది అనమాట. న్యూట్రిషనిస్ట్, బేసికలీ షీ ఈజ్ ఎ న్యూట్రిషనిస్ట్. తను ఒక పాడ్కాస్ట్ ఉందండి, చాలా ఇన్సైట్ఫుల్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి మీరు కుదిరితే పాడ్కాస్ట్ చూడండి. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్స్ అన్నీ కూడా ఇస్తాను, కుదిరితే కిందికి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్, ఆ వీడియోస్ ఉంటాయి, లింక్స్ అవన్నీ చూడండి. అండ్ వన్ మోర్ డాక్యుమెంటరీ సిరీస్ ఐ వాంట్ టు సజెస్ట్ ఈస్ యూ ఆర్ వాట్ యు ఈట్, ఏ ట్విన్ ఎక్స్పెరిమెంట్ అని ఉంటుందన్నమాట. బేసికలీ మనకి క్లినికల్ రీసెర్చెస్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా సరే రీసెర్చ్ అనేది ఎట్లా చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ తీసుకుంటారు. ఒక 100 మందిని తీసుకున్నారు అనుకోండి, ఆ 100 మందిని సపరేట్ చేస్తారు, 50 కింద సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేసిన వాళ్ళకి
ఒక్కొక్కరు ఇప్పుడు ఒక మందు ఉందనుకోండి, మందు మీద ఒకరికి ఒక రకమైన మంది ఇస్తారు, ఇంకొకరికి ఒక రకమైన మంది ఇస్తారు. అది ఎలా పనిచేస్తుందని ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తారు. సపోజ్ ఇంకో ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి, 50 మందిలో ఒకరేమో వేగన్కి వెళ్తారు, ఇంకొకరేమో నాన్ వెజ్ తింటారు. అదొక ఎక్స్పెరిమెంట్, వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇప్పుడు నేను ఉన్నాను, ఆ పర్సన్స్ నాకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది, ఇంకెవరో ఉంటారు వాళ్ళకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంటరీ సిరీస్లో యూ ఆర్ వాట్ యు ఈట్ ఎ ట్విన్ ఎక్స్పెరిమెంట్ డాక్యుమెంటరీ సిరీస్లో ఏమంటే ఒక డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక 21 మందిని ఐడెంటికల్ ట్విన్స్ని తీసుకుంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఒక 21 మందిని ఐడెంటికల్ ట్విన్స్ సేమ్ ఉంటారు అనమాట. వాళ్ళ బాడీ కాంపోజిషన్ కానీ, హైట్ కానీ, వెయిట్ కానీ, BMI బాడీ మాస్ ఇండెక్స్ సేమ్ ఉంటుంది, ఐడెంటికల్ ఉంటారు వాళ్ళు. ఏజ్ ఒకటేసారి పుడతారు, వాళ్ళ ఏజ్ సేమే, చూడడానికి సేమ్ ఉంటారు, మేనరిజం సేమ్ ఉంటాయి. అలాంటి కిడ్స్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా ఒకటే ఉంటుంది అని వాళ్ళ థాట్. సో అట్లాంటి ట్విన్స్ తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఒక డాక్యుమెంటరీ సిరీసే యూ ఆర్ వాట్ యు ఈట్ ఎ ట్విన్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి ఉంది. చాలా ఫ్యాసినేటింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదేంటంటే ఆ ట్విన్స్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర ఉంటారు, వాళ్ళు ఒకటే రకమైన తిండి తింటారు. బట్ ఈ 8 వీక్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఈ డాక్యుమెంటరీ సిరీస్లో. 8 వీక్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఆ 8 వీక్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే ఒకరికేమో వేగన్ డైట్ ఇస్తారు, ఇంకొకటేమో ఓమ్నివోరస్ డైట్ ఇస్తారు, నాన్ వెజ్ కంప్లీట్గా నాన్ వెజ్ డైట్ ఇస్తారు. సో అదొక 8 వీక్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఆ 8 వీక్స్కి ఎక్స్పెరిమెంట్ వెళ్ళే ముందు వీళ్ళు బాడీ మొత్తం టెస్ట్ చేస్తారనమాట. బాడీలో లైక్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తారు అండ్ బ్రెత్ టెస్ట్ చేస్తారు, ఎవ్రీ టెస్ట్, అన్ని టెస్టులు పాసిబిలిటీ అన్ని టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత 8 వీక్స్ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ కుదిరితే ఇది కూడా చూడండి, చాలా 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 బాగుంది. అండ్ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా పెట్టారు, ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. లైక్ హౌ దిస్ ప్రాసెస్ ఇండస్ట్రీ హ్యాస్ స్టార్టెడ్, ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎట్లా స్టార్ట్ అయింది. మిల్క్ అనేది అందరికీ, మిల్క్ తింటే కాల్షియం ఎక్కువ వస్తుంది, మిల్క్ తాగితే కాల్షియం ఎక్కువ వస్తుందని అందరికీ మైండ్లోకి ఎట్లా ఇంజెక్ట్ చేశారు, ఏ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి అసలుకి. ఇందులో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. లైక్ ఒక 1.5 డికేడ్ 15 to 20 years ఆ టైంలో తీసిన అడ్వర్టైజ్మెంట్స్ అవి. ఒకడు ఇట్లా పాలు తాగాలని వాళ్ళ మమ్మీ అంటే నేను దాగా అంటాడు. మీరు ఆ డాక్యుమెంటరీలో కూడా ఉంటుంది, ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడండి. పాలు తాగు అంటే నేను తాగా అంటాడు. తాగితే బలం వస్తుంది, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అంటే ఎదురంకు అంకులు తాగుతున్నాయి, నేను పాలు తాగట్లేదు కదా స్ట్రాంగ్గా ఉంటాడంటే అంకులు ఏదో మోస్తుంటే పట్టుకుని చేతులు ఇరిగిపోతాయి. అది చూసి భయపడి దెబ్బకు పాలు తాగుతాడు. అది ఆ అడ్వర్టైజ్మెంట్ యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూడండి. అండ్ ఇంకోటి మిల్క్ ముస్టాచ్ అని చెప్పేసి ఒక అప్పట్లో కొన్ని డెకేడ్స్ బ్యాక్ ఈ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ బాగా పాపులర్ అయింది. మిల్క్ ముస్టాక్ అంటే ఇట్లా మనం పాలు తాగినప్పుడు ఒక పాల మీసాలు వస్తాయి కదా, ఆ పాల మీసాలతో ఫోటోలు అనమాట, సెలబ్రిటీస్ ఫోటోలు, మిల్క్ ముస్టాక్స్. సో పాలు అందరూ తాగాలి అని ఒకటి ప్రోపగండా లాగా చేసినారు. అండ్ అట్ ద సేమ్ టైం హౌ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎట్లా వచ్చింది, అసలు ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మనకి ఏ విధంగా మనం తీసుకొచ్చారు, ఏ విధంగా మనకి రుద్దారు అని చెప్పేసి కూడా కొద్దిగా ఉంటుంది. లైక్ ఒక వరల్డ్ వార్ జరిగే టైంలో నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని వచ్చి కొన్ని పాయింట్స్ తీసుకొని వచ్చి చూపించారు. మనకి వరల్డ్ వార్ జరిగినప్పుడు యాక్చువల్లీ అప్పటి నుంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ జరిగినప్పుడు యూఎస్లో ఏంటంటే చాలామంది మిలిటరీకి వెళ్దాం అనుకుంటే రిజెక్ట్ అయిపోతున్నారంట. ఎందుకు రిజెక్ట్ అవుతున్నారంటే వాళ్ళు తిన్నగా ఉన్నారు, బాడీ అంత తక్కువ ఉంది, హైట్ లేరు అని చెప్పేసి. దెన్ మీకు ప్రోటీన్ కావాలి అని చెప్పేసి అప్పటి నుంచి ఈ ఇండస్ట్రీ వచ్చింది. బీఫ్ ఇండస్ట్రీ కానీ, ఈ పోర్క్ ఇండస్ట్రీ కానీ, మీకు ప్రోటీన్ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, అప్పటి నుంచి అది కూడా వచ్చింది. సో అది కూడా మీకు ఈ డాక్యుమెంటరీలో ఉంటుంది, చూడండి కుదిరితే. అండ్ దట్స్ ఆల్ అండి. అంటే అల్టిమేట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఇస్తున్నాను. నేను తప్పై ఉండొచ్చు, నేనేం కరెక్ట్గా చెప్తాను అనట్లేదు. ఒకవేళ నేను తప్పైనా మీరు కరెక్ట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ దట్స్ ఆల్. అంతే. అల్టిమేట్గా కిడ్స్ అందరు కూడా బెటర్ అవ్వాలి, అదే కదా కోరుకునేది. కిడ్స్ అందరు కూడా మంచిగా ఉండాలి, మంచి హెల్త్ రావాలి, ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వాలి, ఇండిపెండెంట్ అవ్వాలి. సో అందుకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా కింద కామెంట్ చేయండి. నేను తప్పు ఉంటే రైట్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ ఏదో ఒకటి నేర్చుకోనికి చూస్తుంటాను. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. లైక్, కామెంట్ మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్. బాయ్.